హలో అండి, నా పేరు మాధురి. మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్. ఇంటర్ పాస్ అయిన ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించేది ఒకటే, నెక్స్ట్ ఏంటి. మరి నెక్స్ట్ ఏంటి అన్నదానికి సమగ్ర సమాచారం ఇప్పుడు మీ ముందుకు మేము పెట్టేస్తున్నామండి. సో దాన్ని బట్టి చక్కగా మీరు డిసైడ్ అయ్యి మీ పిల్లల భవిష్యత్తుకి మీరే బాట వేసుకోవచ్చు అనమాట. మరి ప్రస్తుతానికైతే మనతో పాటు ఉన్నారు 6 డిగ్రీలు, 10 పీజీలు, 2 PhDలు, అలానే 18 ప్రపంచ స్థాయి రికార్డులు అందుకున్న మేనేజ్మెంట్ గురు, విద్యావేత్త, డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం నారాయణ గారు. సో బీబీఏ గురించి తెలుసుకుందాము, మన కాలేజ్ నుంచి ఇంకా బీసీఏ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. అయితే ఇంటర్లో కంప్లీట్ అయిన వాళ్ళకి అంటే ఈ గ్రూప్ తీసుకోవడానికి ఏది ఎలిజిబిలిటీ ఉంటుందంటారు? ఇది చదవడానికి ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ చదువుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, వొకేషనల్. ఇంటర్మీడియట్లో ఎలాంటి గ్రూప్ చదివినా కూడా దీనికి ఎలిజిబుల్. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్. ఓకే, అంటే బీసీఏకి బీకామ్ కంప్యూటర్స్ కూడా డిఫరెన్స్ ఏంటంటారు అసలు? బీకామ్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్. కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. ఓహో, కామర్స్ అంటే బిజినెస్. ఓకే. కానీ అలాగే చెప్పట్లా. చాలామంది మనకు ప్రపంచంలో ఏమనుందంటే యు ఆర్ బీకామ్ స్టూడెంట్, దట్స్ వై యూ బీకామ్. అంటే బీకామ్ స్టూడెంట్ దేనికి పనికిరాడు. బీకామ్ అంటే సైలెంట్గా ఉండు, దేనికి యూజ్ లేదు అనే మీనింగ్ తీసుకొచ్చే పాపం బీకామ్. ఓకే, బీకామ్ అంటే కామర్స్, బిజినెస్ అనేది ఎవరు హైలైట్ చేయాల. దాని పక్కన కంప్యూటర్ అప్లికేషన్ కూడా ఉంది. దీంట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే ఎఫ్ఏ అంటే ఫైనాన్స్ అకౌంటింగ్ ఉంటుంది, ఎంఏ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటుంది, సిఏ కాస్ట్ అకౌంటింగ్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్, బిజినెస్లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ బీకామ్ చదివిన వాళ్ళకి ఫుల్ మార్క్స్ వస్తాయి, 100కి 100. దేంట్లో ఎంఏ మేనేజ్మెంట్ అకౌంటింగ్, సిఏ కాస్ట్ అకౌంటింగ్, ఎఫ్ఏ ఫైనాన్స్ అకౌంటింగ్, వీటిల్లో మస్తుగా వస్తాయి సబ్జెక్ట్స్ మార్క్స్. కానీ క్లాసులో కూర్చోబెట్టి ఇంత నోట్బుక్స్ డెబిట్ క్రెడిట్లు రాసి పంపిస్తూ ఉంటారు, ఫుల్ మార్క్స్ వస్తాయి. ఏం చేసుకుంటారు? బయటకు పోతే తక్కువ శాలరీస్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే బీకామ్ కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ అంటే ఇండస్ట్రీలో గడపాలి వీళ్ళు. మనం ఈ బీకామ్ కూడా ఇంటర్ తర్వాత 3 years ప్రోగ్రాము, 2 semesters ఇయర్లీ, 3 to 6 semesters. ఎవ్రీ సెమిస్టర్కి మనం చేస్తుంటే 6 semesters 6 sectors 6 ఇండస్ట్రీస్ చూపిస్తున్నాం. ఓ నైస్. లైక్ ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఓకే, ఆటోమొబైల్ అంటే ఏంటి? కార్లు, బైక్లు, స్కూటర్లు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు, లారీలు, ట్రాక్టర్లు ఎలా తయారవుతున్నాయి. అక్కడ కంపెనీలో మేజర్గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెట్ డిపార్ట్మెంట్ ఎలాగనో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అలాగే చాలా ఇంపార్టెంట్. ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇండస్ట్రీ తీసుకెళ్ళి అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫైనాన్స్ అకౌంటింగ్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని అక్కడ తెలుసుకుంటే ఓహో, ఒక అకౌంటెంట్ ఫైనాన్స్ అకౌంట్ ఫైనాన్స్ మేజర్ లేకుండా కంపెనీ నడవదు అంటే మంచి డిమాండ్ శాలరీస్కి వెళ్ళిపోతాడుగా. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అమాంగ్ 4 walls 4 గోడల మధ్య కూర్చుకొని అకౌంట్స్ సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు తీరిగా నేర్పించడం వల్లనే ఇప్పుడు తీరిగా నేను ఏం చేసుకుంటాను, ఏదో చిన్న కంపెనీలో అకౌంట్ పోస్ట్ చేసుకోవాలి ఏమని అట్లా కాదు. అసలు బీకామ్ కానీ ఎంకామ్ కానీ సరైన పద్ధతిలో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అయిన ఇచ్చినట్లయితే అక్కడ మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్స్ అకౌంటింగ్ ఎలా జరుగుతుంది అని చూపించినట్లయితే ప్రతి కంపెనీ తీసుకెళ్ళి డిమాండ్లోకి వెళ్ళిపోతాడు. ఎక్స్పోజర్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, డేర్ వస్తుంది. నేను లేకపోతే ఈ కంపెనీ నడవదు, అందుకే నాకు 5 lakhs ప్యాకేజ్ కావాలి, 10 lakhs ప్యాకేజ్ డిమాండ్ చేయగలుగుతాడు. కానీ అక్కడ ఏం చేస్తున్నారు? కిందలో పెట్టుకుని అకౌంట్ చెప్పిస్తారు కింద చిన్న వాళ్ళ చేత. వాళ్ళు సంపాదిస్తున్నారు కోట్లు, కింద ఎంప్లాయ్ సంపాదించలేకపోతున్నారు. అలా జరుగుతుంది. అందువల్ల మన దగ్గర ఉన్న బీకామ్ ఒక ప్రాణం పోసాం. ఒక మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. బయట నల్లరాయి ఉంటుంది, దానికి విగ్రహాలు తయారు చేసి స్టాట్యూ తయారు చేసి గుళ్ళో పెడతారు. గుళ్ళో పెట్టిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ అంటారు. అంటే రాయికి ప్రాణం పోసారు, ఆ ప్రతిష్ఠ చేసి ప్రాణం పోసారు, అప్పుడు దేవుడు అయ్యాడు విగ్రహాడు. అలాగనే ఈ బీకామ్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, బీబీఏ దగ్గర మన ఐక్రెడిట్ బిజినెస్ స్కూల్లో ప్రాణం లేని వాటికి కూడా ప్రాణం పోసిన కోర్స్కి ఎలాగా ఇండస్ట్రీకి తీసుకెళ్ళి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తూ, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తూ, కాశ్మీర్ టు కన్యాకుమారికి ఏ స్టేట్లో ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి,
ఓకే. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నవి, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నవి, ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నవి, ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నవి, బేవరేజ్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నవి, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, లెదర్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నవి, మొత్తం కంట్రీ వైడ్గా నడుస్తుందిగా. సౌత్ ఇండియాలో ఎక్కడ ఉన్నవి, నార్త్ ఇండియాలో ఎక్కడ ఉన్నవి, తమిళనాడులో కోయంబత్తూర్ సౌత్ ఇండియాలో, అలాగనే అక్కడ గుజరాత్ మనకు ఎక్కడ ఉంది, ఇలాగ అన్నీ తెలుస్తున్నాయి కాడికి. అవునండి. సూరత్ గుజరాత్ స్టేట్లో టాపు. ఇండస్ట్రియల్ ఆటోమొబైల్స్ వచ్చేసరికి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఢిల్లీ ఏంటి, గుర్గావ్ ఎక్కడ ఉన్నాయి. అలాగే అసలు మన స్టూడెంట్స్కి ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏ స్టేట్లో ఏ రీజన్లో ఉన్న సంగతి ఎవరికి తెలియదు. అప్పుడు అలాంటి ఇండస్ట్రీస్ అలాంటి రీజన్లో కంట్రీ మన దగ్గర ఏంటంటే పెద్ద గ్రేట్ గుడ్ న్యూస్ అంటే ఈ 3 yearsలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకెళ్తాం. మొత్తం చుట్టేయచ్చు. 3 years చుట్టేపిస్తాం. అంటే పార్కులు, సినిమాలు, షికార్లు, ఇలాంటి కొండలు, లోయలు, హిమాలయ పర్వతాలు కదా, అవి కూడా చూస్తాం. అఫ్కోర్స్ టూరిజం కూడా చూస్తాం. ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోర్ ఎక్కువ చూస్తాము. మిగిలిన టైంలో మనం గల మౌంటైన్స్ కానీ, ఫారెస్ట్లు కానీ కేరళలో ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. మీ కాలేజ్ లో జాయిన్ అయితే అటు విజ్ఞానంతో పాటు వినోదం 2 క్లబ్ చేసి మరీ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అన్ని చోట్లకి వెళ్తాం. కాశ్మీర్కి వెళ్తాము, మౌంటైన్ చూస్తాము, హిమాలయ మౌంటైన్ చూస్తాము, కేరళకి వెళ్తాము, అక్కడ ఫారెస్ట్ చూస్తాము, రాజస్థాన్ వెళ్తాం, తారు చూస్తాము. ఎప్పుడు ఇండస్ట్రీస్ ఎక్స్ప్లోర్ అయిన తర్వాతనే. ఇండస్ట్రీస్ ప్రయారిటీ మన దగ్గర. ఇది వస్తుంది రెండింటిగా, 2 వినోదం విజ్ఞానం అన్నట్టుగా. విజ్ఞానం వినోదం 2 స్టూడెంట్స్ అది కదా ఎక్స్పోజర్ అంటే. క్లాసులోకి వచ్చుకొని ఇల్లు కాలేజీ ఇల్లు వెళ్తే రేపు నాడు ఎవరైనా జాబ్ అయిపోతే బ్రతకలేడు. జాబ్ ఇస్తాడు వాడు, తీసేస్తే మళ్ళీ నేను ఎక్కడ బ్రతకాలి, మళ్ళీ ఇది భయం అందరికీ. ఈ కంపెనీలో జాబ్ చేసి నేను ఎక్కడ బ్రతకాలి, అందరి భయం అదే. ఎందుకంటే సఫిషియెంట్ నాలెడ్జ్ లేదు. బయటకు పోతే ఎలా బ్రతుకుతానని నాలెడ్జ్ లేదు. బయట ఎక్కడికి పోయినా కూడా నేను బ్రతకగలుగుతానన్నప్పుడు బ్రహ్మాండం బతుకుతాడు. అలాగా ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అక్కడ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ ఎలా జరుగుతుంది, ఫైనాన్స్, అలాగే కాస్ట్ అకౌంట్స్, మేనేజ్మెంట్ అకౌంట్స్ ఎలా జరుగుతుంది. అలాగే సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి టెక్స్టైల్ ఇండస్ట్రీస్, అక్కడే ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫైనాన్స్ అకౌంటింగ్ ఎలా జరుగుతుంది. అలాగే థర్డ్ సెమిస్టర్లో ఫార్మా ఇండస్ట్రీస్, ఫార్మాలో ఎలా జరుగుతుంది ఈ డిపార్ట్మెంట్ మొత్తం, ఫైనాన్స్ అకౌంట్స్ మొత్తం. ఫోర్త్ వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రతి ఏ కంపెనీ తీసుకున్నా కూడా అకౌంట్స్ లేకుండా జరుగుతుందా? అసలు ఛాన్సే లేదు, జరగడానికి లేదు, జరగడానికి వెళ్ళే అవకాశం లేదు. ఎన్ని కోట్లు వస్తున్నవి, ఎంత ఖర్చు పెడతాం, దేన్ని ఖర్చు పెడతాం, మొత్తం జరగాల్సిందే కదా. ఇలాగా వాళ్ళకి అలాంటి ఎక్స్పర్ట్ సంబంధించినవి ప్రతి డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి బేవరేజ్ ఇండస్ట్రీస్కి 5th సెమిస్టర్లో, 6th సెమిస్టర్ సరికి మనకు ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, లేదా టెక్నాలజీ, అన్ని రకాల సెక్టర్స్, అన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్, ఇన్ని థౌజండ్స్ ల్యాక్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నేను హ్యాపీగా ఎక్కడైనా బ్రతకగలుగుతాను, ఏ స్టేట్లో ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత ప్యాకేజ్ ఉంది. ఇంకో గమ్మత్ చెప్పుకోవాలి ఇక్కడ మనం. ఏంటంటే సీక్రెట్, ఎవరికి తెలియని సీక్రెట్ అంటే నెట్వర్కింగ్ ఈజ్ నెట్ వర్త్. అంటే అంతమంది ఆంట్రప్రెన్యూర్స్, బిజినెస్ మ్యాన్ మనం కల్పిస్తున్నాం. మన దగ్గర ఒక బీబీఏ చదివినా, బీకామ్ కంప్యూటర్ అప్లై చేసిన, బీసీఎస్ని కూడా ఆంట్రప్రెన్యూర్స్తో ఎవరిని కలవనీరు, గ్రేట్ పర్సనాలిటీస్తో. కానీ లైఫ్ హిస్టరీ చెప్తున్నారు, కల్పిస్తున్నాం. మనం షేకింగ్ చేస్తున్నాం, వాళ్ళ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటున్నాం, బోర్డు రూమ్ అంటే ఎట్లా చూస్తున్నాం. ఇలాంటి లైఫ్ ఎక్స్పీరియన్స్ కంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. పెద్ద పెద్ద బీ స్కూల్లో 40 lakhs 1 crore తీసుకున్నారు. అయినా కూడా ఇంతమంది ఆంట్రప్రెన్యూర్స్తో, ఇన్ని ఇండస్ట్రీస్తో సంబంధాలు లేవు. కానీ మన ఐక్యూరేట్ బిజినెస్ స్కూల్, డాక్టర్ నారాయణ గ్రూపులో ఎక్కువ మంది, మన ఇండియాలో మొత్తం ఆంట్రప్రెన్యూర్స్ నెట్వర్కింగ్ ఎక్కువ ఉన్నారు. అంతేకాని ఒక పంజాబ్కి వెళ్ళాం మేము, చండీగఢ్. ఆయన అన్నాడు మన స్టూడెంట్స్తో మాట్లాడుతూ, ఒక వర్క్షాప్ తీసుకుంటూ, చూడండి మై డియర్ స్టూడెంట్స్, మీకు నారాయణ గారు ఏమి ఇస్తున్నా కొన్ని కోట్ల వాల్యూ నాలెడ్జ్ ఇస్తున్నారు. మాలాంటి వ్యక్తులను కల్పించాలంటే మాటలు కాదు, అసలు ఎవరు కలవనీరు. మీకు నెట్వర్కింగ్ కల్పిస్తున్నారు కంట్రీ మొత్తం మీద, ఎవరెవరితో ఏంటంది. మాకు మీరు ఫోన్ చేస్తారు, మేము పలానా చోట ఇటు వచ్చి మా మాతో ఫోటో దిగుతున్నారు, మాతో మీరు ఆ రోజు కలుస్తారు. ఇలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ మేము ఆటోమేటిక్గా జాబ్ ఇస్తాం, మంచి ప్యాకేజ్ ఇస్తాం. మాకు తెలుస్తుంది కదా డాక్టర్ నారాయణ గ్రూప్ చదివిన వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఆయన కంపెనీ, ఆయన చైర్మన్ గారు తీసుకొస్తున్నారు, ఆయనే వస్తున్నారు స్వయంగా స్టూడెంట్స్ని తీసుకొని. అంటే అంత నాలెడ్జ్ అన్ని డిపార్ట్మెంట్లలో, అన్ని ఇండస్ట్రీస్లో నాలెడ్జ్ ఉంది. అలాంటి వ్యక్తులే కదా మేము కూడా కోరుకునేది. ఎంత ప్యాకేజ్ రెడీగా ఉన్నాము అనుకున్నప్పుడు మీరు బ్రాండ్ పేరు చెప్తే డాక్టర్ నారాయణ గ్రూప్ అని చెప్పి మేము ఎందుకు జాబ్ ఏము. అలాంటి అదృష్టవంతులని ఆయన ఒక సుమారు ఎందుకు ఒక 1000 కంపెనీలకి ప్రెసిడెంట్ అయినా, 1000 ఇండస్ట్రీస్కి ఒక అసోసియేషన్ ఉంటుంది కదా, ఆ ప్రెసిడెంట్ చేత మాట్లాడించాం మనం. ఓకే. చండీగఢ్, పంజాబ్. వీళ్ళకి మంచి ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది పిల్లలకు కూడా. అంతే కదా, ఒక 1000 కంపెనీలకి ప్రెసిడెంట్ మాట్లాడిందంటే ఆయన స్వయంగా ఇంత నాలెడ్జ్ అంటే, ఎస్ మేము చదువుతుంది రియలిస్టిక్ ఎడ్యుకేషను, రియాలిటీ దగ్గర ఎడ్యుకేషను అనేసి వాళ్ళకి హ్యాపీనెస్ వచ్చిందిగా. అలాంటి నాలెడ్జ్ ఇస్తున్నాము డాక్టర్ నారాయణ గ్రూప్ లో. హ్యాపీగా చదువుకోవచ్చు. వాళ్ళకి జాయినింగ్ ఫస్ట్ నేను ఒక అగ్రిమెంట్ కూడా ఇస్తున్నాం, బాండ్ పేపర్ మీద, లీగల్ బాండ్ పేపర్ మీద. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు అడిగితే జాబ్ రాత్రి ఎవరికి వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు 28 years మన ఇన్స్టిట్యూట్ పెట్టి, నిన్న మన పెట్టింది ఇప్పుడు మనకు కాదు. అలాంటి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2 times మనకు
2013లో ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు 2222 స్టూడెంట్స్కి ఒక రికార్డు చేశారు మా చైర్మన్ గారు. ఓ వై ఆర్ థింకింగ్ ఎంప్లాయీ, వై డోంట్ థింక్ ఎంప్లాయర్. ఎందుకు నువ్వే జాబ్ ఇచ్చే వ్యక్తికి ఎందుకు ఎదగట్లేదు, ఎందుకు ఏ రేల కింద జాబ్ చేయడానికి ఆలోచిస్తున్నావు. మళ్ళీ రెండో రికార్డు 2017 జనవరి 17న 5000 స్టూడెంట్స్కి ఒకే రోజు 5 acresలో అదొక రెండో గిన్నిస్ వరల్డ్ రికార్డు. అలాంటి ఒక ఆంటర్ప్రినర్షిప్ మీద గిన్నిస్ వరల్డ్ రికార్డు చేశారు. ఓకే ఆ వ్యక్తి దగ్గర చదువుతున్నాం, అలాంటి అండర్ డైనమిక్ పర్సన్ దగ్గర చదువుతున్నాం. ఓకే అంటే రియలిస్టిక్ ఎక్స్పోజర్. అందువలన మరి పేరెంట్స్ ఒక బీబీ చదవాలన్నా, ఒక బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చదవాలన్నా, బీసీ చదవాలన్నా కూడా ఐక్రెడ్ బిజినెస్ చూస్ చేసుకున్నట్లయితే ఏ మాత్రం లేకుండా ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్తో మంచి కంప్లీట్ నాలెడ్జ్ బయటకు వస్తాడు, మంచి శక్తిగా ఎదుగుతాడు. ఎస్ అండి, మీరు చెప్తుంటేనే చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది కదా ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో మీరు వేసిన బాట ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా యూటిలైజ్ చేసుకుని పేరెంట్స్ అందరూ కూడా ఒక మంచి డెసిషన్కి వస్తారని చెప్పేసి మీ మాటల్లో మాకు అర్థమవుతుంది. ఇంత చక్కగా మా అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్.